ఎల్లుండి ఏపీ కేబినెట్ సమావేశం. ప్రభుత్వ ప్రాధాన్యతలను, మంత్రులకు హామీల అమలు, రాజధాని, పోలవరంపై చర్చ. 8 శాఖలపై శ్వేతపత్రాల విడుదలపైన నిర్ణయం. సభలో అర్థవంతమైన చర్చ జరగాలి. కొత్త సభ్యులు ప్రశ్నలు ఎలా వేయాలో నేర్చుకోవాలన్న అయ్యన్న పాత్రుడు. ఏపీ అసెంబ్లీని నిరవధిక వాయిదా వేసిన స్పీకర్. ముద్రగడపై ఆయన కూతురు క్రాంతి సటైర్. పేరు మార్చుకున్న ఆలోచన మారలేదని కామెంట్. జగన్ను ప్రశ్నించని ముద్రగడకు పవన్ను ప్రశ్నించే అర్హత ఉందా అని ప్రశ్న. నిజామాబాద్లో ఉద్రిక్తత. నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ ఎంపీ అరవింద్ ఇంటి ముట్టడికి ఎన్ఎస్యుఐ ప్రయత్నం. అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు. మన్యం జిల్లా జల గ్రామంలో నీటి ఇబ్బందులు. బోరు నుంచి బురద నీరు రావడంతో గిరిజనుల అవస్థలు. మంచినీరు అందించాలని స్థానికుల డిమాండ్. నంద్యాల ఎన్జీఓ కాలనీలో రెచ్చిపోయిన దొంగలు. వ్యవసాయ అధికారి ఇంట్లో చోరీ. 1/2 కిలో బంగారం, వెండి సామాగ్రి దొంగతనం. చోరీ సొత్తు విలువ 35 లక్షలు ఉంటుందని అంచనా. ఆదిలాబాద్లో కిలాడి లేడీలు. ఓ నగల షాప్లో 3 మహిళా దొంగలు చోరీ. సీసీ కెమెరాలో దొంగతనం దృశ్యాలు రికార్డ్. పోలీసులకు ఫిర్యాదు చేసిన దుకాణం యజమాని. మంగళగిరి ఎంఎస్ఎస్ నగర్లో వరుస చైన్ స్నాచింగ్లు. 3 రోజుల్లో 2 చోట్ల చోరీలు. ఒంటరిగా ఉన్న మహిళలే టార్గెట్. తమిళనాడు అసెంబ్లీని కుదిపేసిన కళ్ళకరిచి కల్తీసారా ఘటన. అసెంబ్లీలో నల్ల దుస్తులతో ఏఐడిఎంకే ఆందోళన. నాటుసారా మాఫియా వెనుక డిఎంకే నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు. సీఎం స్టాలిన్ రాజీనామా చేయాలని డిమాండ్. ఢిల్లీ జలశక్తి బోర్డు ముందు బీజేపీ ధర్నా. భారీ ర్యాలీగా తరలివచ్చిన కార్యకర్తలు. జలశక్తి బోర్డు ఆఫీస్ ముట్టడికి ప్రయత్నం. అడ్డుకొని వాటర్ కెనాల్లను ప్రయోగించిన పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,380. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,350. కిలో వెండి ధర 96,500. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ ఫుల్. సర్వదర్శనానికి 15 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,39,00,000.